నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో లైబ్రరీ. కథా శీర్షిక అది ఆదర్శం, ఇది నిజం. రచన మర్రిబోయిన శ్రీరామమూర్తి గారు. ఇక కథలోకి వెళితే, గోపాలరావు చలపతి పెళ్లిని మళ్ళీ విసుక్కున్నాడు. అప్పటికి 10 సార్లుకు పైగా విసుక్కున్నాడు. మధ్యాహ్నపు మండుటెండ, ఉన్న కాస్త గాలి పైరులేని పొలాల్లో ఇంకిపోయింది. కాళ్ళు పీకుతున్నాయి. సంచి బరువును ఎడం చేతిలోకి మార్చి కర్చీఫ్ను జేబులోంచి తీసి ముఖాన పులుముకున్న చెమటను తుడుచుకుంటూ దూరంగా చూశాడు. దూరంగా ఓ ఊరు గుబురుగా ఉన్న చెట్ల వెనకాలే దాగి ఉంది. గోపాలరావుకి ఉత్సాహం కలగలేదు. ఎందుకంటే అది తను చేరవలసిన ఊరు కాదు. దాని వెనకాల తను నడిచేటప్పటికీ ఓ ఊరుంటే, తను వెళ్ళేటప్పటికీ రాత్రి అవ్వకుంటే ఆ ప్రయాణానికో అర్థం. కర్చీఫ్ తీసేటప్పుడు కింద పడ్డ ఉత్తరాన్ని చూశాడు. చెమట తన అడ్రస్ను చాలా వరకు చెరిపివేయగలిగింది. కవరు కంటుకున్న మట్టిని విదిలించి మరోసారి చదివాడు. చలపతిగాడు ఊరు చేరడం, వాడి హ్యాండ్ రైటింగ్ అంత నీట్గా ఉంటుందనుకోవటం తన బుద్ధి తక్కువ. నిర్లక్ష్యంగా జేబులో కుక్కాడు ఉత్తరాన్ని. మళ్ళీ నడక సాగించాడు. గోపాలరావు చలపతికి బంధువైతే సరిపోయేది. చిన్నప్పటి మిత్రుడు. అందుచేత అతని పెళ్లికి రావటం తప్పనిసరి అని రాలేదు. అది ఏ యాదగిరి గుట్టలోనో తిరుమలలోనో అయితే ససేమేర వెళ్ళేవాడు కాదు. పల్లెటూరు. తనెప్పుడూ చలపతి ఊరు చూడలేదు. పల్లెటూరులో జరిగే పెళ్లి అట్టే బోరు కొట్టదని వచ్చాడు. ఆ ఊరికి చుట్టుపక్కల ఉన్న చలపతి స్నేహితులు వచ్చారు. ఆ ఊరిని అది వరకు ఎరిగిన దూరపు స్నేహితులెవరూ రాలేదల్లే ఉంది. కళ్యాణ మండపం, పురోహితుల మంత్రోచ్చారణ, మధ్య మధ్య వాళ్ల అదిరింపులకు భజంత్రీల అటెండెన్సు. ఎక్కడ చూసినా ఆడవాళ్ళు. బయట జారిపోతున్నా, చీర నలుగుతున్నా లెక్క చేయనంత బిజీ. ఓ మూల కొబ్బరి మట్టల దగ్గర పిల్లలు, వాళ్ళ ముఖాల్లో కోటి కాంతులు. వచ్చేవాళ్ళు సర్దుకుని కూర్చునేవాళ్ళు. గోపాలరావుకి పెళ్ళంటే తగని ఇష్టం. పెళ్లిలో ఓ మెజెస్టీ ఉందంటాడు. చుట్టాలు పక్కాలు, ఎంతెన్న అఫెన్స్ రాని సరసాలు, విరబూసిన మల్లెల్లాంటి నవ్వులతో పిల్లలు, భజంత్రీల మేళాలు, వీళ్ళందరిలో లీలగా గోలగా వినిపించే పురోహితుని మంత్రాలు, అవి శ్రద్ధగా విని అర్థం కాకపోయినా తలాడింపచేసే ఇన్స్టింక్టు. ఇవన్నీ తనకు తెలియకుండా నవ్వుకుంటున్నాడు గోపాలరావు. తన పక్కగా ఒదుక్కుంటూ వెళ్లారు 2 అమ్మాయిలు. వాళ్ళు వెనకాలే వచ్చిన ఇస్త్రీ మడతల్లోని పెద్ద మనుషులు అక్కడున్న పట్టె మంచాల్లో సర్దుకున్నారు. అది వరకు 2-3 అడిగినట్లే అడిగారు. ఏ ఊరండి అని. చెప్పాడు. స్నేహితులా? అవును. ఉద్యోగమా? ఎక్కడ పనిచేసేది చెప్పాడు. ఆ తర్వాత ప్రశ్న తనకు తెలుసు. జీతం. తన జీతం అట్టే తక్కువ కాకపోయినా అది అడుగుతారేమోనని అలా దేనికోసమో వెతుకుతున్నట్లు పెళ్లి మండపం వైపు చూశాడు. చలపతి, అతనికి కాబోయే కళత్రం, వాళ్ళు వీళ్ళు, తనకి తెలియని వాళ్ళు. ఆ తర్వాత గోపాలరావు ఆగాడు. అక్కడున్న వాళ్లల్లో ఓ అమ్మాయిని, ఆ సన్నటి అమ్మాయిని, ఒడిలో పిల్లవాడు కూడా ఉన్నాడు. ఆమెను, ఆహా, ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్లు. ఎక్కడా ఎక్కడా ఎక్కడబ్బా? ఇంజనీరింగ్ డిగ్రీ పుచ్చుకున్న తొందరలో కనబడిన దానికల్లా అప్లై చేశాడు. ఒకరోజు రిప్లైలో ఇంటర్వ్యూ అని ఉంది. ఇంటర్వ్యూ అయ్యింది. ఆ మర్నాడే సెలక్షన్ లిస్టు వేస్తామన్నారు. డీసెల్ లోకో, వర్క్యూ సిటీకి చాలా దూరం. మీరు ఇంత దూరం రానక్కర్లేదు, ఫోన్లో తెలుసుకోవచ్చు అన్నాడు ఓ సూపరింటెండెంటు. ఫోన్ నెంబర్ నోట్ చేసుకుని వచ్చాడు. ఇకపోతే చూడవలసింది సిటీ. అవకాశం పోతే తిరిగి రాదు. అంతా కాకపోయినా ముఖ్యమైనవి చూడాలనుకున్నాడు. దశాశ్వమేధ్, విశ్వనాథ్ మందిర్, మణికర్ణిక కాలభైరవాలయం, దాల్మండి, దుర్గాకుండ్. ఇంకొకసారి ఎప్పుడైనా గోపాలరావుని కదిలిస్తే తన బేవారస్ ప్రయాణాన్ని గురించి, వారణాసి యాంటిక్విటీని గురించి పోసగుచ్చినట్లు చెప్పేవాడు. ఇప్పుడు ఈ అమ్మాయి తాలూకు ఆలోచనలు అతన్ని తరుముతున్నాయి. అంతా తిరిగి లక్సాలో ఆగారు. తనెక్కవలసిన సిటీ బస్సు అక్కడే. అరగంటికి కాని రాదు. అక్కడున్న చాలామంది హిందీలోనూ, మొరటగా ఉన్నవాళ్ళు అర్థం కాని హిందీ లాంటి భాషలోనూ పండితుల్లా కనిపించిన 2-3 సంస్కృతంలోనూ మాట్లాడుకుంటున్నారు. 3 రోజులైంది తెలుగు విని. పొరిగింటి ఆరవం అక్కడక్కడ విన్నాడు. మన వాళ్ళెవరూ కనబడకపోయినా, మన భాష వినబడకపోయినా ఇక్కడ మనుషుల్లోని అనునయం బాంధవ్యంలా పెనవేస్తుంది. పురాణకాలం జ్ఞప్తికి తెప్పిస్తుంది. సెలక్షన్ వస్తే తనిక్కడ ఉండటం నిస్సందేహం.
ఉలిక్కిపడ్డాడు. తెలుగు ఆడవాళ్ల గొంతు. వెనక్కి తిరిగాడు. ఇద్దరు వయసులో ఉన్న ఆడవాళ్లు, వాళ్లలో సిటీ కల్చర్ ఉట్టిపడుతుంది. ఆ వెనకాలే వినయంగా నడుస్తున్న ఓ అమ్మాయి. నిజంగా అందమైంది. ఆ అమ్మాయి ఎటో చూస్తుంది. పొడుగ్గా సన్నగా ఎర్రటి శరీరం, గడుగ్గాయల్ని సైతం ఫల్టీలు కొట్టించే తిన్నగా ఉన్న కోటేరు లాంటి ముక్కు. అక్కడి వాళ్లకు మళ్ళీ అతికించుకున్న బొట్టు కాదు, తీర్చిన కనుబొమలు. నుదుటి మీద అందంగా తిలకం, రింగులు చెవుల్ని కప్పుతున్న కురులు. ఎందుచేతనో కళ్ళు ఎర్రగా ఉన్నాయి. బస్తీల్లో ఉండే ఆడపిల్లల ధైర్యం లేదు. తెలుగు అమ్మాయి కదూ. వాళ్ళు ఇటే వచ్చేశారు. వెనకాలే నిల్చున్నారు. ఆ అమ్మాయి అప్పుడప్పుడు కళ్ళు ఒత్తుకుంటుంది. వాళ్ల మాటలు అతన్ని చేరటం లేదు. అసభ్యాన్ని అవతలికి నెట్టి వాళ్ళ తెలుగు కోసం తప్పించాడు. నీతి, సొసైటీ, పేరు, ప్రతిష్ట ఇలాంటివి అంటున్నారు. ఆ అమ్మాయి వైపు చూస్తూ నిరసనగా, పాపం పరీక్ష తప్పిందేమో, అయినా ఇది రిజల్ట్ టైము కాదే, పరువు మర్యాద గంగలో కలిపా అంటున్నారు. గోపాలరావుకి క్యూరియాసిటీ ఎక్కువైంది. నీ వెనుక పెళ్లి కావలసిన వాళ్ళు, అయినా మన వంశంలో లేంది అర్థమైంది గోపాలరావుకి. అయితే కొంత తన ఊహ లేకపోలేదు. ఆ అమ్మాయి ఎవరినూ ప్రేమించి ఉంటుంది. ఆగర్భ శత్రువులైనా ఏ మరో ఆడదాన్నడిగినా ఆ అమ్మాయి అందం విషయంలో అబద్ధం చెప్పరు. అందుచేత తన ఊహ నిస్సందేహం. ఆ అమ్మాయి ఎందరి చేతనో ప్రేమించబడి ఉంటుంది. ఇంతలో వాళ్ళు కుదుపుతో ఆగిన బస్సు వైపు ఆ అమ్మాయి వాళ్ళ వెనకాలే బాధతోనూ నడిచి వెళ్ళిపోయారు. బస్సు అక్కడి నుంచి లేచిపోయింది. గోపాలరావు చుట్టూ ఆలోచనలు ముసురుకున్నాయి. పాపం ఆ అమ్మాయి మంద నుంచి వెలుబడ్డ మేకపిల్లలా భయపడిపోతుంది. వాళ్ళింటికి వెళుతుంది. కొద్ది రోజులు నరకం గడుపుతుంది. ఈ విషయం అప్పుడే అందరికీ గుమ్మని ప్రాకి ఉంటుంది. అతను రాడు. వచ్చి పెళ్లి చేసుకుంటాడేమో. అయితే మంచిదే. వాళ్ళమ్మ నాన్న ఆడ రాబందులు, మగనక్కలు అన్నీ వెకిలిగా చూస్తాయి కాబోలు. ఆ వెనక ఆ అమ్మాయి ప్రేమను సొసైటీ కొరడాలతో టేమ్ చేసి ఎవడికో అమ్ముతారు. ఈ కథ తెలిసిన కసాయివాడెవడు తక్కువ ధరకు ఒప్పుకోడు. అందరూ వెళుతున్నారు. అప్పుడే ఆగిన బస్సు వైపు కండక్టర్ని విన్నాడు. కమచ్చా యూనివర్సిటీ, అదే తన బస్సు. ఆలోచనలోంచి తేరుకుని వాళ్లలో దూరి బస్సులో పడ్డాడు గోపాలరావు. ఆ మర్నాడు ఫోన్ చేసి కనుక్కుంటే తను సెలెక్ట్ కాలేదని తెలిసింది. అదే మొదటి ప్రయత్నం. ఆ నిరుత్సాహం ఈ ఆలోచనల్ని పూర్తిగా చెరిపివేసింది. పేరు విన్నట్టు జ్ఞాపకం, అది మర్చిపోయాడు. మాంగళ్యం తంతునా నేనా మంగళవాద్యాల తారాస్థాయిలో ఈ లోకంలోకి వచ్చి పడ్డాడు. పెళ్ళికూతురి మెడలో 3 ముళ్ళు వేసి తన కళత్రమయం దనిపించుకుని సర్దుకుని కూర్చున్నాడు చలపతి. చలపతికి తెచ్చిన ప్రెజెంటేషన్ ఎవరి చేతనూ పంపలేదు. ఆ అమ్మాయిని దగ్గరగా చూడాలని వెళ్ళాడు మండపం దగ్గరికి. నిర్ధారణ చేసుకున్నాడు. మెళ్ళో పలచటి గొలుసు. అయ్యో, ఇంకా పెళ్లి కాలేదు. తన ఊహ కరెక్టే. అందరికీ ఆ విషయం తెలిసి ఉంటుంది. గోపాలరావు మనసుని ఆ అమ్మాయి ఆక్రమించుకుంది. ఈ విషయంతో తమకేమీ సంబంధం లేనట్టు ఎక్కడి వాళ్ళక్కడ తమ తమ పనుల్లో లీనమయ్యారు. పెళ్లి పందిరి పలచబడింది. పెళ్లి తాలూకు ప్రొడ్యూసర్తో చలపతితో తీరిగ్గా మాట్లాడటం కుదరలేదు. ఆ సాయంకాలం ఇద్దరూ చెరువుగట్టున షికారుగా వెళ్ళినప్పుడు చలపతిని కదిలించబోతూ మళ్ళీ ఓసారి తన్ను తాను విమర్శించుకున్నాడు. ఆ రోజున తను చూసిన అమ్మాయిని తనేమైనా ప్రేమించాడా? రోజుల తరబడి ఒళ్ళు పూసుకుని తిరిగి డైలాగుల్లో ఉలకబోసుకునే ప్రేమంటే అతనికి అసహ్యం. ఆ అమ్మాయి అంటే అప్పట్లో జాలి, కరుణ, ప్రేమ. ఇప్పుడు అంతే. మీ ఆవిడకు బెనారస్ చీర ప్రెజెంట్ చేసిందెవర్రా? వాళ్ళ చుట్టాలే, కరుణ అని. ఇంకా పెళ్లి కాలదల్లే ఉందిగా. లలిత కంటే పెద్దదే. చలపతి గోపాలరావు ముఖంలోకి చూశాడు ప్రశ్నార్థకంగా. వాళ్ళ పెద్దవాళ్లతో మాట్లాడమని నాన్నతో చెప్పు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. చలపతి ఇబ్బందిగా చూశాడు. బహుశా కరుణ సంగతి తనతో ఎలా ప్రస్తావించాలా అనుకుంటున్నాడేమో. ఏమిటి అలా చూస్తావు? నీకు తెలియదులేరా, అదంతా ఓ కథలే. ఆ కథ నాకు కూడా తెలుసు. ఎలా తెలుసు? గోపాలరావు చెప్పాడు. గోపాలరావు లాంటి మంచి స్నేహితుడున్నాడని చలపతి మరొక్కసారి గర్వపడ్డాడు. అందరూ గోపాలరావు లాంటి వాళ్ళుండరు. చలపతి చిన్నగా నవ్వి, ఇదంతా నిజమే కానీ నువ్వు చూసింది కరుణని కాదు అన్నాడు. అర్థం కానట్లు చూశాడు గోపాలరావు. అరుణ, కరుణ కమల పిల్లలు. వాళ్ళ పెద్దనేతో బెనారస్లో ఉండేవాళ్ళు. అరుణ ఎవరితోనో లేచిపోయిన మాట నిజమే. ఆ తర్వాత నెల తిరక్కముందే అరుణ లేదు. మళ్ళీ వెళ్ళిపోయిందా? అదే నేను. చలపతి కట్ చేశాడు. పాపం అరుణ చచ్చిపోయిందట. మరి కరుణకు పెళ్లి కాలేదనా?
మంచి సాంప్రదాయ కుటుంబంలో ఇలాంటివి జరగడం చేతనో, కమల పిల్లలు కావటం చేత కరుణకు కూడా అలాంటి ఆలోచనలున్నాయన్న భయం చేతనో వచ్చిన వాళ్ళు అలానే వెళ్ళిపోతున్నారు. గోపాలరావు మౌనంగా నడుస్తున్నాడు. అరుణ చచ్చిపోయి ఉండదు. ఆనాటి వాతావరణం అరుణను హత్య చేసి ఉంటుంది. ఆత్మహత్య కాదు కదా? పైకి వచ్చే మాటని ఆపుకున్నాడు. పాపం, అరుణ ఆత్మహత్య చేసుకుంది. అరుణ బ్రతికి ఉంటే సరిగా అర్థం చేసుకోగలిగే తనలాంటి వాళ్ళెవరూ అరుణను భారీగా స్వీకరించటానికి వెనుకాడరు. అరుణ లేదు. బ్రతికున్న కరుణ మాటేమిటి? గోపాలరావు తన నిర్ణయం మార్చుకోనని వాళ్ళ నాన్నతో ఈ విషయం ప్రస్తావించమని చలపతికి చెప్పాడు. ఆ తర్వాత 6 నెలలకు చలపతి ఓ పెళ్లి పెద్దనయ్యాననే గర్వంతో మురిసిపోయాడు. కరుణని, గోపాలరావుని వధూవరులుగా చూస్తూ అగరవత్తులు, మల్లెపూలు, అందంగా అమర్చబడ్డ పందిరి మంచం, ఫ్లోరీసెంటు లైటు ఉత్సాహం పట్టలేక నవ్వుతుంది వెన్నెలగా. తలుపు చప్పుడైంది. కరుణ. అరుణ చెల్లెలుగానే కరుణని చూసి వెనక్కి వెళ్ళిన వాళ్ళు మూర్ఖులు. లేచాడు. గంభీరత కొట్టవస్తుంది. ఎదురుగా వెళ్ళాడు. అతనిలోని సమర్థత మరింత నిండుతనం తెచ్చింది. అరుణ సంగతి తనకి తెలుసునని, అయినా పెళ్లి చేసుకోవాలనుకున్నానని కరుణతో చెప్పాలి. కరుణ ఇందుకు తనను ఆరాధిస్తుంది, అమితంగా ప్రేమిస్తుంది. కరుణకు తను దగ్గరవుతున్నాడు. వంగి అతని పాదాలను తాకింది. అలవోకగా లేపి, అది కాదు నీ స్థానం అంటూ హృదయానికి హత్తుకున్నాడు. అనాలోచితంగా అన్నాడు. అరుణ. ఉలిక్కిపడింది అతని కౌగిట్లో ఉన్న కరుణ. గోపాలరావు ముఖంలోకి తీక్షణంగా చూసింది. వాళ్ళక్కయ్య ప్రస్తావన అప్రస్తుతంగా గుర్తుకు తెచ్చినందుకు నాలిక కరుచుకున్నాడు. అమ్మదంగా, ఇంతసేపు ఎంత తప్పించినా ఉలకవు పలకవు, దించిన తల ఎత్తవు. చూశావా, నేనే గెలిచాను అంటూ అలానే ఒదిగిపోయింది అతని ఒడిలో గోముగా. ఫ్లోరీసెంట్ వెలుగు తుర్రుమని పారిపోయింది గదిలోంచి. దొంగచాటుగా కొబ్బరి మట్టల్లోంచి తొంగి చూస్తున్న చందమామను తేలిమబ్బు మందలించింది. కరుణతో తన జీవితం కలలా గడిచిపోతుంది గోపాలరావుకి. దానికి కారణం అతని హృదయాన్ని ఆకట్టుకున్న అరుణను కరుణతో చూస్తూ తనని ఆరాధించే కరుణని అరుణగా ఊహించుకుంటూ కాలం గడిపేవాడు. పెళ్లైన కొత్తలో అరుణ ఊసెత్తితే కరుణ మనసు తీవ్రంగా గాయపడేది. ఆ పూట అన్నం తినడానికి బ్రతిమాలవలసి వచ్చేది. కరుణకి అతనంటే ప్రాణం. కొత్తల్లో అయితే తను కూడా ఫ్యాక్టరీకి వస్తాననేది. ఒంటరితనాన్ని భరించలేనని వాపోయేది. ఓ రోజు కరుణ వాళ్ళ కజిన్ బ్రదర్ అకౌంట్స్ బుక్స్ కావాలని ఉత్తరం రాశాడు. సెంట్రల్ ప్రెస్కు ఫోన్ చేస్తే ఫతే మైదాన్లో దొరుకుతాయని చెప్పారు. గోపాలరావు స్టేడియం దగ్గర స్కూటర్ ఆపి అక్కడున్న పెద్ద మనిషిని అడిగాడు. సేల్స్ ఆఫీసు ఎక్కడని. రైట్ కార్నర్ అంటూ పరిశీలనగా చూసే ఆ పెద్ద మనిషి గోపి అన్నాడు. నల్ల కళ్ళద్దాలు, కరుకు మీసాలు, సైడ్ విస్కర్సు, వైట్లో టక్ చేసి ఉన్నాడు. గోపాలరావు కష్టం మీద గుర్తించాడు. మీరు శేఖరం గారు కదూ? అవునయ్యా, నేనే. పూర్తిగా మారిపోయారు. ఎక్కడుంటున్నారు? ఏం చేస్తున్నారు? పాటియాలాలో ఉంటున్నాను. ప్రస్తుతం హైదరాబాదు స్పోర్ట్స్ కౌన్సిల్ మీటింగ్కి వచ్చాను. నువ్వెక్కడా? హలో, హైదరాబాదులో ఎక్కడ మకం? ఇక్కడ బారక్స్ ఇచ్చారు. కానీ బోర్ కొట్టి వస్తున్నాననుకో. ఆటగాళ్ళం కనుక కంపెనీ ఉంటేనే కానీ కాలం గడవదు. మా ఇంటికి వెళదాం రండి. ఇంకా 2 రోజులేగా. ఒక్కరే రండి. పెట్టే బేడ అక్కర్లేదు. పుస్తకాలు కొనుక్కుని స్కూటర్ మీద ఇంటికి వచ్చారు. శేఖరం అంటే గోపాలరావుకి మంచి గౌరవం. స్కూల్లో ఎంపీసీ లీడరు. ఆటలంటే తిండి కూడా అక్కర్లేదు. కామర్స్ ఎంత డెలికేట్గా ఆడతాడో, కబడ్డీలో అంతగా పులిలా డేర్ చేస్తాడు. 6 అడుగుల మనిషి, కండలు తిరిగిన శరీరం. అతని ప్రొఫెషనే అంతా. ఇంటికి వచ్చారు. కరుణ కాలనీలో ఎవరింటికో వెళ్ళటానికి తయారవుతుంది. అట్టే బలవంతం చేయకుండా కాఫీ తెచ్చింది. పరిచయం చేశాడు. శేఖరం నా మిత్రుడు. శేఖరం విష్ చేశాడు. కరుణ చేతులు జోడించింది. కంపెనీ ఇవ్వలేనందుకు సారీ అంటూ పేరంటానికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత లోకల్ పాలిటిక్స్, చెస్లో ఎత్తుగడలు, హైదరాబాదులోని రిక్రియేషన్ క్లబ్బులు. మళ్ళీ కలుస్తానని చెప్పి వెళ్ళిపోయాడు శేఖరం. కాలింగ్ బెల్ గణగణ మోగింది. కరుణ తలుపు తెరిచింది. శేఖరం. అదిరిపడింది కరుణ. మౌనంగా లోపలికి నడిచాడు శేఖరం. అతని బూట్ల చప్పుడు నిశ్శబ్దాన్ని డిస్టర్బ్ చేయలేదు. వారు లేరు. తొట్రుపాటును కప్పిపుస్తూ పైటను భుజాల మీదుగా కప్పుకుంటూ అంది కరుణ. శేఖరం మాట్లాడలేదు. ఎదురుగా ఉన్న టేబుల్ దాకా వెళ్ళి చేతిలోని డైరీని గిరాటేసి
కరుణ వైపు తిరిగి చేతులు కట్టుకుని టేబుల్ కానుకుని నిలబడ్డాడు. కూర్చోండి. కరుణ, నేనిలా మీ ఆయన లేనప్పుడు వస్తే నీకు అసభ్యంగా తోస్తే వ్యంగ్యంగా నవ్వుతూ అన్నాడు శేఖరం. అది వరకు నన్ను బాగా ఎరుగు ఉన్న నువ్వు నిన్న ఎంత అసభ్యతతో పలకరించావో గుర్తుకు తెచ్చుకో. ముళ్ళులా గుచ్చుకున్నాయి అతని మాటలు. నిరసనగా చూసింది కరుణ. ఆ చీత్కారం శేఖరానికి వినిపించింది. అన్నాడు, అవును, నన్ను చూసిన వాళ్ళెవరూ నాకు హృదయం ఉందని అనుకోరు. అది అబద్ధమని అందరితో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎంత నేర్పుగా ఆడినా జీవితంలో ఫౌల్ అయ్యాను. ఆ అవమానం కంటే అవుట్ అవటం 1000 రెట్లు నయం. మీరనేది నాకు అర్థం కావటం లేదు. మాటలు కష్టం మీద పెగిలి వచ్చాయి. నిన్ను చూస్తుంటే జాలి వేస్తుంది. నన్ను చూసి ఇంత ఆశ్చర్యం ప్రకటిస్తుంటే నవ్వు వస్తుంది. నవ్వాడు శేఖరం పొడిగా. ఉలిక్కిపడింది కరుణ తత్తరపాటును సర్దుకుంటూ. ఇప్పుడే వస్తాను అంటూ ఇంట్లోకి నడుస్తుంది. కాఫీ అక్కర్లేదు వారించాడు శేఖరం. ఇక్కడే ఉండు కూర్చున్నాడు. నిన్నట్టే విసిగించను. మాటల్ని పలకటం కోసం ప్రయత్నిస్తున్నాడు. కరుణ ఆర్తంగా పిలిచాడు శేఖరం. ఆ పదానికి ఉన్న అర్థం అంతగా స్ఫురించేలా అతనిప్పుడూ అనలేదు. కరుణ, నాకు హృదయం ఉందని ఈ లోకంలో ఒక్కరికే చెప్పుకోవాలి. కరుణకు అంతా అర్థమైంది. ఇంకో క్షణంలో తన కళ అంతా కరిగిపోతుందన్న బాధ ఉప్పెనలా తాకింది. శేఖరానికి అవసరమైన క్షణం అదే. తీక్షణంగా చూస్తున్నాడు. శేఖరం చూపులు ఎంతటి చేదు నిజాన్నైనా చెప్పిస్తాయి. వేదనతో అడుగుతున్నాడు. ఆ వేదన ఎంతటి ఆవేదననైనా వెళ్ళగక్కిస్తుంది. భారంగా పడుతున్నాయి శేఖరం అడుగులు. ఆ భయానికి నిశ్శబ్దం పారిపోయింది. పులిలాంటి శేఖరం అడుగుల చప్పుడు, ఆ శేఖరంతో తనొకప్పుడు కుతకుతలాడిన బాధ, అందరి మంచితనం మూర్తిభవించుకున్న భర్త. కరుణ నిలువెల్లా కంపించిపోయింది. ఆ పాటికి శేఖరం ఊహ నిజమైంది. అరుణ పెద్దగా పేరెట్టి పిలిచాడు. రాజు వెక్కి వెక్కి ఏడుస్తూ సోఫాలో కూలబడింది. రాజు వెళ్ళలేదు. అరుణను ఓదార్చనూ లేదు. తనను తాను నిగ్రహించుకుని కళ్ళు తుడుచుకుంటున్న అరుణతో అన్నాడు, కసాయివాడులా కనిపించినా నాలోని మానవత్వాన్ని నిరూపించుకోవటానికి వచ్చాను. బాధగా చూపింది అరుణ. నిన్నేం చేయను అన్నట్లున్నాయి అతని చూపులు. నేను చచ్చిపోయాను అన్నట్లున్నాయి అతని ముఖ కవళికలు. ఆ నిజం కోసం అంతవరకు నిర్జీవంగా బ్రతుకుతున్న రాజశేఖరం అక్కడి నుంచి లేచిపోయాడు. కాఫీ అందిస్తూ అంది కరుణ. మీకోసం రాజుగారు వచ్చారు. రాజెవరు? అర్థం కాక అడిగాడు గోపాలరావు. అదే రాజశేఖరం గారు. కరుణలోని తొట్రుపాటను గోపాలరావు గ్రహించాడు. రాజశేఖరం పూర్తి పేరు కాబోలు. తనకు శేఖరం మాత్రమే తెలుసు. కరుణకు రాజు ఎలా తెలుసు? కాఫీ తాగటం లేదు, మింగుతున్నాడు. కరుణ వెళ్ళిపోయింది తన ఎదుట్నుంచి. తనలో ఆదుర్ద రాకుండా ఎంతో సర్దుకుంటున్నాడు. కరుణకు తనలో ఎలాంటి ఆలోచనలు రేగుతున్నాయని తెలియకూడదు. ఖాళీ కప్పు టేబుల్ మీద పెట్టి వంటింట్లోకి వెళ్ళాడు. రాజశేఖరం ఏం చెప్పాడు కరుణ? వారు రేపో ఎల్లుండో వెళతారట చెప్పిపోయారు. డైరీ ఇక్కడే మర్చిపోయారు. ఆ సాయంత్రం స్పోర్ట్స్ కౌన్సిల్కి వెళితే శేఖరం అక్కడ లేడని అబిడ్స్లో ఉన్న ఓ హోటల్ అడ్రస్ ఇచ్చారు. కర్టెన్ తొలగించి లోపలికి చూశాడు. సిగరెట్ పొగలో శేఖరం సరిగ్గా కనిపించటం లేదు. టేబుల్ మీద విస్కీ, సోడా బాటిల్స్, యాస్ట్రే, 4 పెట్టెలు. కమిన్ గోపాల్, నీకోసమే చూస్తున్నాను. టేక్ యువర్ సీట్. రేసు పుస్తకాన్ని నిశితంగా చూస్తున్నాడు శేఖరం. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అడిగాడు, విడ్ యు లైక్ టు హ్యావ్? పడుకున్నవాడు లేచి పలకల సీసాలోని విస్కీని గుండ్రటి గ్లాసులో పోశాడు. నో థ్యాంక్స్, అలవాట్లేదు. ఎట్లీస్ట్ బీర్? అడ్డంగా తల ఊపాడు గోపాలరావు. అడిగాడు, రేపే వెడుతున్నారా? లేదు, రేపు లాస్ట్ రేస్, ఎల్లుండి వెళతాను. సోడా శబ్దం చేస్తూ విస్కీని పలచపరుస్తుంది. బై మాటలు ఆలస్యంగా వస్తున్నాయి. నువ్వు ఒక్కసారైనా బ్రాందీ తాగలేదా? లేదు. కారణం? సింపుల్, నాకు అలాంటి బలహీనత లేదు. మరేముంది? గోపాలరావుకి చిరాకేసింది. పసిపిల్లలనైనా సముదాయించవచ్చు, కానీ తాగిన వాళ్లతో మాట్లాడటం కష్టం. ఇల్లు, ప్రేమించే పెళ్ళాం,
ఐసి, నాకు పెళ్లి కాలేదని, ఇల్లు పట్టదని, అందుకే ఇలా తయారయ్యానని అంటావు, అవునా అన్నట్టు చూశాడు. అని నేననలేదు. శేఖరం లేచాడు. గళ్ళలుంగి, ఎర్ర గ్లాసు, కిటికీ దగ్గర నిలబడి బయటికేసి చూస్తున్నాడు. సారీ, నువ్వు లేనప్పుడు మీ ఇంటికి వచ్చాను. మీ శ్రీమతి నా మీద రిపోర్టు చేయలేదు కదా? తన డైరీని అక్కడ పెడుతున్న గోపాల్ వైపు చూసి అన్నాడు. లేదు, కావలసినంత సస్పెన్స్ ఇచ్చింది. ఏమని? నిషాలు నవ్వాడు శేఖరం. మిమ్మల్ని రాజు అంటే నాకు పట్టాన జ్ఞాపకం రాలేదు. నా పేరు శేఖరమే, కానీ రాజు నాకు తెలుసు. అర్థం కాకుండా మాట్లాడుతున్న శేఖరాన్ని చూస్తుంటే గోపాలరావుకి జాలేసింది. శేఖరం బొమ్మకు అవతలి వైపు బొరుసుని చూస్తుంటే ఆశ్చర్యం వేసింది. రాజెవరు? తమాషాగా అడిగాడు గోపాలరావు. గోపాల్, జీవితంలో ఎంత నేర్పుగా ఆడినా నేనే ఓడిపోయాను. అరుణ అనే అమ్మాయి నన్ను ప్రేమించింది. అరుణతో ఆడుకున్నాను. గోపాలరావు బొమ్మలా అయిపోయాడు. దగ్గరగా వచ్చాడు శేఖరం. ఆశ్చర్యంగా ఉందా గోపాల్? తనకి ఈ విషయం తెలుసు. ఆశ్చర్యం అందుకు కాదు, అరుణతో లేచిపోయిన అతన్ని చూస్తాడనుకోలేదు. కరుణికి ఈ విషయం జ్ఞాపకం వచ్చి కంగారుగా రాజు అని సంబోధిస్తే కరుణని అపార్థం చేసుకున్నాడు. అమూల్యమైన అరుణ ప్రేమని అర్థం చేసుకోలేని నాలోని రాజు అప్పుడప్పుడు వస్తుంటాడు. ఇడియట్, వాడు తాగుతాడు. శేఖరం గారు, పరిస్థితులు మనుషుల్ని టేం చేయనివ్వకూడదు. నాకు ఈ విషయం పూర్తిగా తెలుసు. టేక్ ఇట్ ఈజీ. సీసాలో మిగిలిందల్లా గ్లాసులో నింపాడు. నీకు ఏమీ తెలియదు గోపాల్. నీవు అమాయకుడివి, మంచివాడివి. నీ హృదయం మంచితనంతో పిక్. ఎక్కిళ్ళు ప్రారంభమయ్యాయి. ప్లీజ్ శేఖరం, నిన్న మా ఇంటికి మీరు వచ్చినప్పుడు మా మిస్సెస్ మిమ్మల్ని హర్ట్ చేయలేదు కదా? షీఈస్ ఇన్నోసెంట్. మిమ్మల్ని సరిగా అర్థం చేసుకుని ఉండదు. అలా అయితే మన్నిస్తారని సంజాయిషి చెబుతున్న గోపాల్ని శేఖరం వారించాడు. గోపాల్, నిన్ను మంచితనం వరించింది. గ్లాసులోని విస్కీని గడగడా తాగేశాడు. వాడు నా ఆటలో పాసైన అరుణ హృదయం కూడా నిన్ను ఆరాధించింది. నీ మంచితనం నన్ను వెక్కిరిస్తుంది. ఈ నిషా నిజం చెప్పమని నిలిపేస్తుంది. గోపాల్, చచ్చిపోయింది నీవు నేను ఎరగని కరుణే. అరుణ ఇంకా బ్రతికే ఉంది. అంటే? గోపాలరావు గొంతులో తడి ఆరిపోయింది. నాతో లేచి వచ్చిన అరుణకు పెళ్లి కాదని, ఆ తర్వాత 5 నెలలకు హాస్పిటల్లో చనిపోయిన కరుణను అరుణగా మార్చేశారు. అరుణని కరుణగా అందరికీ చెప్పేశారు. ఆ మాటల్ని అనడం కోసం పుంజుకున్న సిగరెట్ పఫ్లా పొగ గోపాలరావుని చుట్టుముట్టేసింది. గోపాలరావుకేమీ కనిపించటం లేదు. తనకు తెలియని రాజు, తెలిసిన శేఖరం. తనకు తెలియని అరుణ, తెలిసిన కరుణ. కళ్ళు మూతల పడుతున్న శేఖరం ఏదో అనటం చూచేయగా తెలుస్తుంది. కానీ గోపాల్ రాజు రూపం చెరిపేసుకున్న అరుణకు రాజులో అరుణ ఇంకా బ్రతికే ఉందని తెలియదు. గోపాలరావుకి ఏమీ తెలియటం లేదు. తన చేతులు ఎర్రటి గ్లాసును తన పెదాల దగ్గరకు తీసుకెళ్తున్నాయని కూడా తెలియటం లేదు. గోపాలరావుకి ఇవన్నీ తెలియటం లేదని రాజశేఖరం ఇక ఎన్నటికీ తెలుసుకోలేడు. నిలకడగా అంతవరకు అక్కడే నిలబడి వాళ్ళిద్దరినీ చూస్తున్న నిజం తన నగ్న సౌందర్యాన్ని కప్పుకుంటుంది. సంగం చేనేత చీరలో నిజం. అది చాలా అందంగా కనిపిస్తుంది. ఆదర్శాన్ని వెక్కిరిస్తుంది. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ లైక్.